హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర స్టోరీస్. ఈరోజు వీడియోలో మనం బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. మా కర్ణాటక టూరు లాస్ట్ స్టేజ్ ఈ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. ఇంతటితో ఈ కర్ణాటక టూరు ఎండ్ అవుతుంది. విజయవాడకు రిటర్న్ అయ్యేందుకు రెడీ అయ్యాము. షిమోగా నుండి యశ్వంత్పూర్కు చేరుకున్నాం అన్నమాట. మా బస్సు ఆఫ్టర్నూన్ 2కి అయితే ఇంకా టైం ఉందని చెప్పి ఇస్కాన్ టెంపుల్ బాగుంటుందంటే ఇక్కడికి వచ్చాము. రోజంతా ఫుల్ రష్గా బిజీగా ఉండే ఈ బెంగళూరు సిటీలో కొంచెం సేపు ప్రశాంతంగా గడపాలంటే ఖచ్చితంగా ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాల్సిందే అన్నమాట. భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటైన ఈ బెంగళూరులోని ఇస్కాన్ దేవాలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. ఈ టెంపుల్ టైం టేబుల్ వచ్చేసరికి ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు, మళ్ళీ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 నుంచి 8:30 వరకు ఆలయం దర్శనం టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ హారతులు, కీర్తనలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక భావాలతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతత చేకూర్చే విధంగా ఉంటున్నాయి అన్నమాట. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి, రాధాష్టమి, గౌర పూర్ణిమ, రామనవమి, నరసింహ జయంతి, గోవర్ధన పూజ, గీతా జయంతి, ఇలా శ్రీకృష్ణునికి సంబంధించిన అన్ని ప్రధాన పండుగలని చాలా బాగా కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ 6 మందిరాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని యొక్క విభిన్న రూపాల విగ్రహాలను మనం చూడవచ్చు. అదేవిధంగా ఒక మ్యూజియం, ఒక మల్టీవిజన్ సినిమా థియేటర్, ఒక కల్చరల్ కాంప్లెక్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. అలాగే ఈ టెంపుల్లో అద్భుతమైన రాజగోపురం, బంగారు పూత పోసిన ధ్వజస్తంభం, పాలరాతి నేల, వాటి మీద సున్నితంగా చెక్కిన శిల్పాలు మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ టెంపుల్లోకి కెమెరాస్కి అలో ఉండదన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందు, అలాగే దర్శనం చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. లోపల మాత్రం కెమెరాలు ఎలా ఉండవు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకున్న తర్వాత లోపలే ఈ కల్చరల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మనికి సంబంధించిన అనేక పుస్తకాలు ఉంటాయన్నమాట. భగవద్గీత, అదేవిధంగా శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి భక్తి పాటలు, ఇలాంటివి చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం చూసుకొని నచ్చితే కొన్ని కొనుక్కోవచ్చు. ఇక్కడ మన ఇంటికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి, కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, హోమ్ డెకార్స్కి సంబంధించిన చాలా వస్తువులు ఇక్కడ ఉంటాయన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటిని మనం చూసుకొని నచ్చితే ఇవి కూడా కొన్ని తీసుకోవచ్చు మనం. ముఖ్యంగా ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనమాట. వాటిలో మొదటిది యూత్ ఫోరం అనమాట. అంటే యువతకు సంబంధించి కెరియర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ఆధ్యాత్మిక విద్య, ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇవి బెంగళూరు సిటీలోని ప్రధాన కాలేజీల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. మరొకటి హరే కృష్ణ హిల్ మారథాన్ అని, ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలయంలోనే హరే కృష్ణ కొండపైకి లేదా కిందకి 108 సార్లు పరిగెత్తడం లేదా నడవటం అనే ఒక ఛాలెంజింగ్ ప్రోగ్రాం కూడా రన్ చేస్తారు. ఈ ప్రోగ్రాం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఓర్పుని పరీక్షించడానికి చేస్తుంటారన్నమాట. ఇది ప్రతి ఇయర్ డిసెంబర్ ఎండింగ్ ఆదివారం జరుగుతుందంట. ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుంది.
చూశారుగా ఈ ఇస్కాన్ టెంపుల్ విశేషాలని, చాలా బాగుంది కదా. అలాగే మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.